పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రెడీ, నేను శైలజ, స్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్ లో సత్తా చూపించారు. అయితే హీరోగా మంచి మార్కులే సాధించిన వరుస విజయాలు సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్. దీంతో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రామ్. 2019లో రిలీజ్ అయిన స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది. రెడ్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ఆకట్టుకున్నా వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్ రికార్డు చేయలేకపోయింది. వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టు చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు రామ్. డిఫరెంట్ జోన్రాలో ట్రై చేయాలా, లేదంటే రొటీన్ ఫార్ములా సినిమాకే ఓటేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు వర్కౌట్ కాకపోవడంతో హారర్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును కూడా హోల్డ్లో పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు నేను శైలజ లాంటి కూల్ రొమాంటిక్ డ్రామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట రామ్. ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఇంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న రామ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్టు ఫైనల్ చేస్తారు, ఏ జోన్రాను సెలెక్ట్ చేసుకుంటారు అన్న విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.